హాయ్ వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్ సంబంధించి కేవైసీ అదేవిధంగా మైగ్రేషన్ గ్రేస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలామందికి చాలా డౌట్స్ అనేది ఉంది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఇప్పుడు వీళ్ళు కేవైసీ సబ్మిట్ చేసుకోవడానికి అదేవిధంగా మైగ్రేషన్ కంప్లీట్ చేసుకోవడానికి సర్టన్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎనాక్టింగ్ ది కేవైసీ అండ్ మెయిన్ నెట్ మైగ్రేషన్ గ్రేస్ పీరియడ్ అని. సో ఓపెన్ మెయిన్ నెట్ మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి కేవైసీ అదేవిధంగా మైగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ మెయిన్ నెట్ ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏమంటే ఎప్పుడు ఉంటుంది ఏమి అని. 50-50 ఛాన్సెస్ డిసెంబర్ 31 ఆ టైంలో ఉండొచ్చు. 90% ఆఫ్ ఛాన్సెస్ మార్చ్ 14 ఉండొచ్చు. ఈ గ్రేస్ పీరియడ్ మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ మీరు ఎవరైతే కేవైసీ సబ్మిట్ చేసి ఇంకా రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ లేకపోతే ఏదైనా ప్రాబ్లం వల్ల పెండింగ్లో ఉండి లేదు వాళ్ళ టెక్నికల్ టీం నుంచి ఏమన్నా బగ్స్ ఉంటే వాళ్లకు ఈ గ్రేస్ పీరియడ్ అనేది వర్తించదు. ఎవరైతే మీరు మైండ్ చేసుకుంటూ మీకు కేవైసీ వచ్చి ఇంకా మీరు కేవైసీ ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇంకా చేయలేదో వాళ్ళకు మాత్రం ఈ గ్రేస్ పీరియడ్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉండేదేమంటే 6 months కదా అని. కాదు, కేవైసీ మనం ఫస్ట్ అటెంప్ట్ సెప్టెంబర్ 30 లోపల మనం అటెంప్ట్ అనేది చేయాలి కేవైసీ సబ్మిట్ చేయడానికి. అలా లేదు అంటే మీ అకౌంట్ పర్మనెంట్గా బ్యాన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా 6 months గ్రేస్ పీరియడ్ దానికి అంటే ఇప్పుడు మీరు కేవైసీ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మైగ్రేషన్ అనేది స్టార్ట్ చేయలేదు, ఆ మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో వెళ్ళి ప్రతి ఒక్క స్టెప్ చేసుకొని మీరు మైగ్రేషన్ అనేది చేసి ఉండాలి. అలా చేయలేదు అంటే వాళ్ళకు మాత్రం ఆ మైగ్రేషన్స్కి 6 months గ్రేస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మైగ్రేషన్స్కి డిసెంబర్ 31. ఇప్పుడు మనకు కేవైసీ వచ్చింది, గ్రేస్ పీరియడ్ అనేది నాకు ఐడియా లేదు. సో మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెడ్ లైన్ టు కంప్లీట్ యువర్ కేవైసీ అని ఇక్కడ టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరికి అంటే ఎవరికైతే మీకు కేవైసీ వచ్చి ఇంకా మీరు సబ్మిట్ చేయలేదో వాళ్ళకు మాత్రం ఈ డెడ్ లైన్ టు కంప్లీట్ యువర్ కేవైసీ 90 days అవర్స్ మినిట్ సెకండ్స్తో సహా రన్ అవుతూ ఉంటుంది. ఈ టైం పీరియడ్ లోపల మీరు కేవైసీ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఖచ్చితంగా సబ్మిట్ చేసుకుంటేనే మీ అకౌంట్ అనేది బ్యాన్ అవ్వకుండా ఉంటుంది. ఇది కేవైసీ రిలేటెడ్కి సంబంధించిన ఇమేజ్. ఇక్కడ ఈ ఇమేజ్లో చూసుకుంటే డెడ్ లైన్ టు మైగ్రేట్ యువర్ పై ఇది వచ్చి 6 months ఉంటుంది. డిసెంబర్ 31 లాస్ట్ మనకు సక్సెస్ఫుల్గా కేవైసీ కంప్లీట్ అయ్యి మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఈ 9 టాస్క్లు అనేది ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకొని ఉంటే మైగ్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా ఇంకా మీరు వాలెట్ క్రియేట్ చేయకుండా మైగ్రేట్ చేయకుండా ఉంటే అటువంటి వాళ్లకు డెడ్ లైన్ టు మైగ్రేట్ యువర్ పై అనే ఈ టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన టైం లోపల మీరు మైగ్రేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 2 pointsని డిస్కస్ చేసుకుందాం. ఏ విధంగా ఎవరు ఎలిజిబుల్ ఆ టైమర్ రన్ అయ్యేదానికి అంత లోపల చేసుకోవాలి అని. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే మేము కేవైసీ ఆల్రెడీ సబ్మిట్ చేసుకున్నాం, మాకు ఇంకా కేవైసీ అనేది కంప్లీట్ అవ్వలేదు, సో మా పరిస్థితి ఏంటి అని. మీలాంటి వాళ్లకు ఈ టైమర్స్ అనేది వర్తించదు. సో మీరు ఎప్పుడైతే మైగ్రేట్ చేసుకునే దానికి ఎలిజిబుల్లో అప్పటి నుంచి ఆ టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో చాలామందికి కేవైసీ సబ్మిట్ చేసాం, కొంతమందికి అయితే వాళ్ళకి ఎటువంటి ఐడియానో లేదు ఎక్కడ పోయి మనం చెక్ చేసుకోవాలి ఆ స్టేటస్ ఏంటి అని. కేవైసీ
మీది కంప్లీట్ అయ్యిందా, రివ్యూ ఇన్ ప్రోగ్రెస్లో ఉందా, ఏమైనా రీసబ్మిట్ అనే ఆప్షన్ వచ్చిందా అని తెలుసుకోవాలంటే పై బ్రౌజర్ ఓపెన్ చేసి కేవైసీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కేవైసీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో కేవైసీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్కు సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కేవైసీ పాస్డ్ అని ఈ విధంగా వచ్చిందంటే మీరు సక్సెస్ఫుల్గా కేవైసీ పాస్ అయినట్టు. కొంతమందికి రీసబ్మిట్ అనే ఆప్షన్ వస్తూ ఉంది. సో అది ఎందుకు వస్తుంది అంటే ఎక్కడైనా మీరు కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు ఇమేజ్ క్లియర్గా లేకుండానో, లేకపోతే మీరు వీడియో తీసుకున్నప్పుడు ఆ లైటింగ్ సరిగా లేకపోయినా, అదేవిధంగా మీరు ఐడి కార్డులో ఒక నేమ్ ఉంటుంది, మీరు పై అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక నేమ్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఈ రీసబ్మిట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. అక్కడ రీసబ్మిట్ ఆప్షన్లో వాళ్ళు రీజన్ నీట్గా మెన్షన్ చేసి ఉంటారు. సో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేసి ఉంటారో మీరు మళ్ళీ సబ్మిట్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది నేమ్ మిస్ మ్యాచ్ ఉంది, అక్కడ అపీల్ అని వస్తుంది. అపీల్ పైన మీరు క్లిక్ చేస్తానే మీ నేమ్, అక్కడ మీ నేమ్ అనేది అడుగుతుంది. అక్కడ మీ నేమ్ దగ్గర మీ ఐడి కార్డ్ ఏదైతే సబ్మిట్ చేశారో ఆ ఐడి కార్డులో ఉన్న ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకొని అక్కడ డిస్క్రిప్షన్ లాగా ఉంటుంది, మీరు అక్కడ రాయాలి. సో ఇది ఒరిజినల్ అకౌంట్ నాదే, ఈ ఐడి కార్డు నాదే, సో క్రియేట్ చేసుకునేటప్పుడు అలా అయింది అని. సో అపీల్కు మీరు సబ్మిట్ చేయండి. సో వాళ్ళు వెరిఫై చేస్తారు, కరెక్ట్గా ఉంటే మన కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కేవైసీ కంప్లీట్ అయ్యాక మైగ్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం పై యాప్కి వచ్చి ఆ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మనకు మైన్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో ఈ 9 స్టెప్స్ అనేది మనం ప్రాపర్గా కంప్లీట్ చేస్తేనే మనం మైన్ చేసుకున్న కాయిన్స్ మన వాలెట్లోకి మైగ్రేట్ అవుతుంది. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరికి ఆ వాలెట్ క్రియేట్ పై వాలెట్ పైన క్లిక్ చేస్తే మనకు ఎర్రర్ మెసేజ్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఇది మేము ఆ సపోర్ట్ టీం వాళ్ళతో చాట్ చేసాం. సో వాళ్ళు చెప్తున్నది ఏమంటే సర్వర్ ఇష్యూ వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది అని. సో అది ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో మేము ఖచ్చితంగా వీడియో అన్నా చేస్తాం, లేకపోతే వీడియో చేయనవని సమయంలో మా టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఆ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ అప్ టు డేట్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీకు అప్డేట్స్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లోనూ జాయిన్ అవ్వండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంకొక డౌట్ ఏమంటే, మేము వాలెట్ అనేది క్రియేట్ చేసాం, పాస్ ప్రైస్ అనేది మర్చిపోయాం అంటున్నారు. ఒకవేళ మీరు వాలెట్ క్రియేట్ చేసి మైగ్రేట్ చేసి మీ పాస్ ప్రైస్ అనేది మర్చిపోయి ఉంటే, ఎన్ని కాయిన్స్ అయితే మైగ్రేట్ అయ్యిందో వాలెట్లోకి దాన్ని ఎవ్వరూ ఏం చేయనవదో, మీ పాస్ ప్రైస్ అనేది రికవరీ చేయడం ఎవరి వల్ల కాదు. సెకండ్ కేస్, ఒకవేళ మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నారు, ఇంకా మైగ్రేట్ అనేది అటెంప్ట్ చేయలేదు అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, యూ కెన్ క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని. అటువంటి వాళ్ళు మీరు ఒక వాలెట్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడైనా జాగ్రత్తగా పాస్ ప్రైస్ని ఏదైనా పేపర్లో రాసి పెట్టుకోండి, లేదా ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. క్రియేట్ చేసుకున్నాక మైగ్రేట్ చేసేటప్పుడు ఈ పాస్ ప్రైస్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ కేసు ఏమంటే, చాలామంది వాలెట్ క్రియేట్ చేసుకున్నారు, ఆ సేమ్ టైంలో ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అనేది చేసుకొని ఉంటారు. సో వాళ్ళు మీ పాస్ ప్రైస్ మర్చిపోయింటేను ఫింగర్ ప్రింట్ యాక్సెస్ చేసుకొని లోపలికి వెళ్ళి వాలెట్లో షో పాస్ ప్రైస్ అని ఉంటుంది, వాళ్ళు మాత్రం అక్కడ మీ పాస్ ప్రైస్ అనేది అక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఈ 3 డిఫరెంట్ స్టెప్స్ను మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది ఆ గ్రేస్ పీరియడ్ ఎవరికి, ఆ టైమర్ అనేది
పాస్ అయి ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే అక్కడ మీరు కేవైసీకి సంబంధించి కానీ మైగ్రేషన్కు సంబంధించి కానీ టైమర్ అనేది రన్ అవుతూ ఉంటే మీ నుంచి ఖచ్చితంగా యాక్టివిటీ అనేది చేయాలి. రిగార్డింగ్ కేవైసీ అన్నా సబ్మిట్ చేయాలి, లేదు మైగ్రేట్ అన్నా చేసుకునేదానికి ట్రై చేయాలి. టైమర్ రన్ అవ్వలేదు అంటే మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓపెన్ మైండెడ్కి మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పై కేవైసీ అనేది అదేవిధంగా మైగ్రేషన్ అనేది చేసుకోండి. అలా చేసుకోలేదు అంటే మీరు కష్టపడిందంతా వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 50 to 100 కాయిన్స్ ఉంటేను మీది చిన్న అకౌంట్ అని మీరు ఫీల్ అవ్వద్దండి. ప్రస్తుతానికి మైనింగ్ ప్రకారం చూసుకుంటే అరౌండ్ 60 కాయిన్స్ మైన్ చేయాలి అంటే మనకు దాదాపు 1 year అవుతుంది. సో 60 కాయిన్సే కదా, అయ్యో ఏముంది, ఏం చేసుకుంటాంలే అని ఫీల్ అవ్వద్దండి. ఖచ్చితంగా మీరు కేవైసీ అదేవిధంగా మైగ్రేషన్ అనేది చేసుకోండి. ఫస్ట్ టైం మీరు ఇంకా పై నెట్వర్క్ మైనింగే స్టార్ట్ చేయలేదు అంటే కనీసం ఇప్పుడైనా మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. మన ఛానల్లోనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాం, ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఏమి అని. సో ఎందుకు కొత్త వాళ్లకు ప్రిఫరెన్స్ ఉంది అంటే ఇప్పుడు టోటల్గా ఎంతమంది అయితే కేవైసీ చేసి మైగ్రేట్ చేసి చేసుకున్నారో దాంట్లో 30% కేవైసీ అనేది ఎవరైతే మైన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు 30% ఆఫ్ పీపుల్ ఆ కేవైసీలో ఏదో రిలేటెడ్గా, తర్వాత కొంతమందికి అయితే ఐడియా లేకుండా ఈ సెప్టెంబర్ డిసెంబర్ వచ్చే లోపల వాళ్ళు చేసుకోరు, వాళ్ళ కాయిన్స్ అన్నీ బర్న్ అవుతుంది. ఈ బర్న్ అయిన కాయిన్స్ అన్నీ మళ్ళీ మైనింగ్ పూల్కి వెళ్తుంది. సో ఎవరైతే సిన్సియర్గా మైనింగ్ చేస్తూ ఉంటారో ఆ పూల్కి వెళ్ళిన కాయిన్స్ని మనం మైన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 1 కాయిన్ మైన్ చేయడానికి 1 week అవుతుంది. ఆఫ్టర్ 6 months ఒక కాయిన్ మైన్ చేసుకోవడానికి 1 month పడుతుంది. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీరు. సో కనీసం ఇప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం వేస్ట్ చేసుకోకుండా కంటిన్యూస్గా మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి, మైగ్రేట్ అనేది చేసుకోండి. ఇంకా మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. చాలామందిని రెఫర్ చేసి ఉంటారు, సో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వీడియో కాబట్టి గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. లేదు అంటే మన అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. మనం కష్టపడి ఎంతో టైం వేస్ట్ చేసి ఉంటాం, అదన్నీ వృధా అయిపోతుంది. కాబట్టి సో ఎవరు కానీ మిస్ చేసుకోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.